సినిమా ఇండస్ట్రీలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది. వీళ్ళు సెలెక్షన్ చేశారు. ఈ లిస్ట్ నా దగ్గర పెట్టుకొని నేను వేరే లిస్ట్ సినిమా డైరెక్టర్ తర్వాత సాయి కార్తిక్ ఇలాంటి వాళ్ళందరికీ పంపించి వాళ్ళని కూడా మార్కింగ్ చేయమంటే వీళ్ళు ఏదైతే మార్క్ చేశారో వాళ్ళు కూడా అదే చేశారు. ఒకరోజు అంటే ఆ వీడియో మాకు పంపించిన రోజు one may be at the top, other may be a little bit down, but winning and losing is part of game. Meerandaru goppa singers and this organization will support you in the days to come and will stand by you. Again will be called for this tournament and these kind of competitions and this will go in a big way. మాకు ఇంకొక ప్రేమ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో. అలాంటి వండర్ఫుల్ సాంగ్స్ బొచ్చులు ఉన్నాయి. మంచు కురిసే వేళలో ఎన్నో కొంతమంది గురించి కొంతమంది తప్పుగా భావిస్తారు. మళ్ళీ అర్థం చేసుకున్న తర్వాత దే విల్ అగైన్ థింక్ దట్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. వాణి గారు ఒక హ్యాపీ బర్త్డే సాంగ్ పాడితే శ్రీ రఘుకుల సోమ శ్రీతకామ శ్రీరామ జయ రామ శ్రీ సీతారామ శ్రీ రఘుకుల స్తూరి తిలకాంకిత పాద మునిలోన కస్తూరి తిలకాంకిత పాద మునిలోన ఘన కాంచన సేన సుఖమోద ఘన కాంచన సేన సుఖమోద శ్రీరామ జయ రామ శ్రీ సీతారామ శ్రీ రఘుకుల సోమ శ్రీతకామ శ్రీ రఘుకుల సోమ శ్రీతకామ. హ్యాపీ బర్త్డే టు యూ జిందగాని హ్యాపీ బర్త్డే టు యూ మే గాడ్ బ్లెస్ యూ జిందగాని మే గాడ్ హ్యాపీ బర్త్డే టు యూ. దీన్ని 2 రాష్ట్రాల్లో ఇంకా రేపు వచ్చే సంవత్సరం మీరు ఈ కార్యక్రమాన్ని వారి సందేశం కూడా ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియ. ప్రస్తుతము మీకు ముందుగా మన భద్రాచలము బాలసుబ్రహ్మణ్యులు శ్రీనివాస్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. వారు పాడబోయే ఇక్కడ చూపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేయడానికి మరియు సోమరావు శ్రీనివాస్ గారు సత్కరిస్తున్నారు. ప్లీజ్ దేశప్ప గారి చేతుల మీదుగా అందరి చేతుల మీదుగా మోగల శ్రీనివాస్ రేడియన్ రిపోర్టర్. గురించి ఈనాడు వాళ్ళు చెప్తూ ఒక మాట అన్నారు. ఇప్పుడు జూనియర్స్ విభాగం నుండి ఫస్ట్ బెస్ట్గా నిలిచినటువంటి లక్ష్మీ సాయి చరిత వ్యాసాలు వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానమ్మా. నుండి మీకు వినిపిస్తారు. మీ యొక్క కరతాళ ధ్వనులచే ఈ చిన్నారిని చరిత సిఐ గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్.
జిల్లా నర్సింగ్ హోమ్ భద్రాచలం. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి ఇంపార్టెంట్ పెళ్లి ఉంటే ఆయన రాలేకపోయారు. ఆయన తరఫున మీ అందరికీ విన్నర్స్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మా మేనేజర్ గారు చెంగల్రావు గారిచే బహుమతి ప్రదానం జరుగుతుంది. వారు ఈయన భద్రాద్రి మెలోడీ సింగర్స్ గ్రూప్ నుంచి వచ్చారు. ప్రదానం జరుగుతుంది కాబట్టి గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు చిన్నారి చరిత. శ్రీ సిఏ గారు చేతుల మీద ఉంటుగా వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు దిస్ స్మాల్ రెస్పెక్టబుల్ సెరమనీ. ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. తెలుసా చెప్పవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి. గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు. నేరం నాదైనా భారం నీపైనా తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా. తల్లిలా మన్నించు మెల్లగా దండించు. కాళిలా మారమ్మ కాలితో తన్నమ్మ
ఆయువడికినది నీ నీడే
చిరునీయలేల కనులా ఎంత చక్కగా కళ్ళు జల్ 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 చక్కల ముద్దు పడితే చిన్నరి ముద్దు పడితే ఎంత చక్కగా కళ్ళు జల్ 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 చక్కల ముద్దు పడితే చిన్నరి ముద్దు పడితే ఎదకు సొంతం ఎదుగు మాడోలే కలిగి వెన్నెలే కలుపు పూడలే స్వాతి వారని చిన్న పిరుగని స్వాతి వారని చిన్న పిరుగని ప్రాణమైనది పితపకాయిది ప్రాణమైనది పితపకాయిది మరణ జనన వలయం నీవే ఏదేవి వరము ఇదిగో చిరునీయలేల కనులా ఎంత చక్కగా కళ్ళు జల్ 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 చక్కల ముద్దు పడితే చిన్నరి ముద్దు పడితే పురుషోత్తమ 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 పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ కోడి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా ఏచి పెట్టనిచ్చిన విధానమా గౌరవించి తప్పిదీచు నాడవేగమా గౌరవించి తప్పిదీచు నాడవేగమా గౌరవించి తప్పిదీచు నాడవేగమా మాకు చిత్తలోని శ్రీవసుడ పొడగంటి మయ్యా పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా పొడగంటి మయ్యా పురుషోత్తమా చెడనీక బ్రతికి సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశ ఓం
వచ్చి వచ్చి వచ్చే ఔషధమా బడిబాయకతి ప్రాణబంధుడా బడిబాయకతి ప్రాణబంధుడా బడిబాయకతి ప్రాణబంధుడా మన్ను గడి వచ్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగట్టి మయ్యమిందు పురుషోత్తమా పొడగట్టి మయ్యమిందు పురుషోత్తమా 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 థ్యాంక్ యూ. గణలేని నా జాలి తెలిసి నగుమోము గణలేని నా జాలి తెలిసి ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కటి ప్రోగ్రాం స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వారిని స్మరించుకుంటూ రాష్ట్ర స్థాయి పాటల పోటీలు స్వరాంజలి ఆర్గనైజేషన్స్ మరియు క్రాంతి స్కూలు యాజమాన్యం అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనిషి స్వరం నరం, స్వరానికి నరాలన్నీ కూడా నాట్యం ఆడతాయి. చూడండి, మనిషి ఏదైనా సాంగ్ వింటుంటే కనీసం ఏదో ఒక పాట అయినా కూడా ఖచ్చితంగా కదులుతుంది. మీరు మండ గుర్తు పెట్టుకోండి, ఎంతటి ఇష్టం లేని వ్యక్తికైనా కూడా స్వరానికి ఏదో ఒక పాటు, మనిషిలోని పాటు కదులుతుంది. అంటే స్వరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏందో ఆలోచించండి. స్వరానికి, సంగీతానికి పశుపక్ష్యాదులు కూడా మైమరిచి వింటూ ఉంటాయి. అందుకే మనకు దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క పిల్లన గ్రోవితో సంగీతం అందించి కొన్ని వేల
గోవులను పక్షాదులను కూడా వారి యొక్క సంగీతంతో మైమర్పించేస్తారు. అయితే ఇంత మంచి గొప్ప కంఠం కలిగినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946లో నెల్లూరులో జన్మించి వారు స్వర్గస్థులయ్యేంత వరకు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో సుమారుగా ఒక 40,000 పాటలు పాడారు. అంటే అర్థం చేసుకోండి, ఆయనే స్వరం, ఆయన స్వరం అంతే, స్వరమే ఆయనే స్వరం అనే విధంగా అంత గొప్పగా పాటలు పాడారు. ఎన్నో సుమారుగా 4-5 లాంగ్వేజెస్లో హిందీ కానీ, కన్నడం, తర్వాత మలయాళం, తమిళం, తెలుగులో కొన్ని వేల పాటలు పాడారు. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. నంది అవార్డులు కానీ, ఫిల్మ్ఫేర్ అవార్డులు కానీ. అట్లాగే అతను ఒక్కడే కాకుండా ఎంతో మందిని కూడా పైకి తీసుకొచ్చాడు. పాటల పోటీలు నిర్వహించి ఎంతో మందిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వీళ్ళకి తీసుకొచ్చారు. అలాగే ఈ కరోనా మహమ్మారి వల్ల స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తన యొక్క 74వ సంవత్సరంలో పరమపదించడం జరిగింది. ఆయనకు మనమందరం నివాళులు అర్పిస్తాం. అలాగే అతను భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆయన యొక్క పాటల రూపంలో ప్రతి మనిషిలోనూ అతను బ్రతికే ఉంటాడు. సమస్త మానవాళి బ్రతికున్నంత కాలం అతను బ్రతికుంటాడు మన రూపంలో అనేది మీకు ఘంటాపదంగా నేను చెప్పగలుగుతున్నాను. ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, తర్వాత ఈ 2 రాష్ట్రాల పరిధిలో ఈ యొక్క పాటల పోటీలో పాల్గొని దానిలో గెలిచిన వారికి, మరియు అంటే గెలుపు అనేది ఒకరిద్దరికి ఉంటుంది, అందరికీ ఉండదు. పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. ఇప్పుడు కాకపోయినా మరొకసారికైనా గెలుస్తారు కాబట్టి ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ అన్న. అది అవసరమైంది. సంగీతం అనేది ఒక మనిషికి కావలసిన మహత్తరమైన గొప్ప చదువు. ఆ సంగీతంలో ఓలలాడించడానికి ప్రజలను ఓలలాడించవచ్చు, అన్నిటిని మర్చిపోయేటట్టు చేయవచ్చు. అది అటువంటి సంగీతపడు బాలసుబ్రహ్మణ్యం గారు మన దగ్గర నుంచి విడిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక పాటలో ఉండే యొక్క అర్థాన్ని మొదలు తెలుసుకొని పాడటానికి ప్రయత్నం చేయాలి. గొంతు ఉండగానే సరిపోదు. ఆయన ఒక మాట అన్నాడు, నా గొంతులో పథకాలని మీరు ప్రయత్నం చేయడం చాలా తప్పు అన్నాడు. ఇదే మా పాటలలో వచ్చేటప్పుడు పాడుతా తీగలో మాట అంటాడు. అటువంటి గొప్ప వాళ్ళు కావాలి, అటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే మనం ముందుకు పోవాలి తప్ప పాట పాడడం అనేది ఇంపార్టెంట్ కాదు, పాటలో లీనం కావడం ముఖ్యం. అది ఎక్కడ 50,000 పాటలు పాడిన గొప్ప వ్యక్తి గంధర్వుడు, గంధర్వలోకం నుంచి వచ్చిన మహానుభావుడు మన కోసం. అంచేత పెద్దవాళ్ళందరూ కూడా ఎందుకో ఈ యొక్క సొసైటీలో మనల్ని అందరినీ మార్చడానికి ప్రయత్నం చేసే గొప్పలు చాలామంది వెళ్ళిపోతున్నారు. మనం మాట ద్వారా మార్చడం కాదు, అర్థం చేసుకొని హృదయం నుంచి మాట్లాడే విధానాన్ని బట్టి మనిషి గొప్పతనాన్ని బయటపడుతుంది. యూ మస్ట్ ట్రై ఫర్ దట్. యూ మస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్. యూ మస్ట్ లెర్న్ ఫస్ట్.
These are all the important for your character. అది కాదు. అది కాకుండా ఏదో సొసైటీలో బతుకుతున్నాం, ఏదో సొసైటీలో వెళ్ళిపోతున్నాం, ఏదో సొసైటీలో పేర్లు రాస్తూనే ఉన్నారు పేపర్ వాళ్ళు. గొప్ప పేరు వచ్చేసింది నాకు, నా ఫోటో తెల్లవారి పేపర్లో వస్తుందో లేదో. ఇది కాదు. బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యవస్థను మనం ఈరోజు స్వరాంజలిలో ఇక్కడ భద్రాచలంలో పెట్టడం అంటే మహానుభావుడు మనకు దుర్గాప్రసాద్ గారు, ఇంకా సెక్రటరీ శ్రీనివాస్ గారు, గొప్ప ఆలోచన. ఇది చాలా గొప్ప ఆలోచన. ఎంతమందికి వస్తుంది ఇటువంటి ఆలోచన చెప్పండి. అంచేత ఇటువంటి గొప్ప వ్యక్తులను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడం, ఈ విధంగా మన యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ప్రతిరోజు ఒక బాధాకరమైన విషయం మనకి ఆయన లేకపోవడం. ఏదో పాట వింటూ నిజంగా ఇప్పుడు ఉన్నాడా అనిపిస్తుంది. పాత ఎపిసోడ్స్ అన్నీ కూడా దాంట్లో ఇప్పుడు చూపెడుతుంటే స్వరాంజలిలో అతను చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా ఎందుకు వస్తున్నాయి కళ్ళకు నీళ్ళు? ఎందుకు వస్తున్నాయి ఆ బాధ? ఎందుకు వస్తున్నది ఈ ఆలోచన? నీవు ఎక్కడో విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని. అది ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తి. భద్రాచలం పట్టణం సిఐ గారికి స్వాగతం పలుకుతున్నాము. గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. 10 మంది గుండెల్లో ఉండటానికి ప్రయత్నం చేయండి. రాజకీయాలు వస్తాయి పోతాయి, అది ముఖ్యం కాదు. దానివల్ల ఏ మాత్రం కూడా లాభం లేదు. కానీ నీకు కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నలుగురిలో గుండెల్లో ఉండటానికి ప్రయత్నం చేయి. అది ముఖ్యమైనది. అది సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీరు ఈ పాటల విషయంలో స్మృతి అతని గురించి గుండెలో అనుకుంటున్న మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు మనశ్శాంతిగా భగవంతుడు కల్పిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. సారీ, అలాగే కళాపోషకులు పెద్దలు ఇలాంటి కార్యక్రమాలని ఎన్నింటినో అవలీలగా ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి మా మిత్రులు పెద్దలు పాకాల దుర్గాప్రసాద్ గారు, అలాగే ముఖ్య అతిథి ఐటీసీ మేనేజర్ గారు సింగల్రావు గారు, అలాగే లయన్స్ క్లబ్ పెద్దలు చార్టర్ మెంబర్ యోగి సూర్యనారాయణ గారు, మరో పెద్దలు విద్యావేత్త సిద్ధుల మాస్టర్ గారు, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మ్యూజిషియన్స్ బృందానికి, అలాగే మా మిత్రులు మహేష్ గారు శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ప్రోగ్రాం జరగటం, ఇలా జరిపించటం అభినందనీయం. మన చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్ళు దాటి ఎన్నో ఆయన సత్కారాలు పొందినటువంటి వ్యక్తికి సినీ పరిశ్రమ తరఫున కనీసం సంతాప సభ కూడా ఏర్పాటు చేయకపోవటం, అలాగే మన భద్రాచలంలో ఇలాంటి కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు, దుర్గాప్రసాద్ గారు, ఇంకా పెద్దలు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఒక వారం రోజుల క్రిందట నేను ఒక ప్రోగ్రాంకి తిరుచి వెళ్తుంటే జర్నీ చేసి పొద్దుపోయిందని గూడూరులో నైట్ ఆల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత నైట్ అక్కడ ఆగాము. పొద్దున్న 5 గంటలంతా లేచి రెడీ అయ్యాము. అక్కడ సైక్లోన్ బాగా హెవీగా ఉంది, రెయిన్. సరే, దారిలో సూలూరుపేట దగ్గర సెంగాలమ్మ టెంపుల్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అది. మేమున్న గెస్ట్ హౌస్ దగ్గర పూల మొక్కలు అయి ఉంటే పూలు అవి వర్షంలోనే కోసుకొని గుళ్ళో దర్శనం చేసుకుని వెళ్దామని బయలుదేరి వెళ్తుంటే హెవీ రెయిన్ వల్ల గుడి మూసేసి ఉంది. సరే, అదే కార్లు అలాగే పెట్టుకుని వెళ్తుండగా శాదరబాకు 100 వేలు వెళ్తుండగా మన బాలసుబ్రహ్మణ్యం గారిని సమాధి చేసినటువంటి ప్లేస్ నాకు గుర్తు రాగానే ఈ పూలు తీసుకెళ్ళి ఆ గార్డెన్లోకి వెళ్ళి నేను ఆ సమాధి మీద పెట్టి నమస్కరించుకుని అటు నుంచి జర్నీ చేశాను. నేను జస్ట్ వారం రోజుల కిందట అనుకోకుండా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగటం,
మిత్రుడు మహేష్ గారు పొద్దున నాకు ఇలా జరుగుతుందన్నారు. సార్ కూడా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఈ ప్రోగ్రాం ఉందని. విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారిని వీరిలోని వారిలో మేము చూసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఒక 20 సంవత్సరాలు నాకు మిత్రుడు సార్ రిటైర్డ్ ఎస్ఐ గారు మహేష్ గారు. వీరితో నేను ఒక పాట పాడించుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ పాట వారు పాడతారు. తర్వాత అలాగే మా శ్రీనివాస్ గారితో నేను కార్మిక పక్షపాతిని. ఆయన కార్మికుల పాట ఎర్రజెండా పాట ఆయనతో ఎన్నోసార్లు నేను పాడించుకున్నా. కానీ మిత్రుడిని మేము ప్రోత్సహించే విధానంలో అప్పుడప్పుడు కార్యక్రమాలను మేము ఆయనకి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాము. అలాగే ఈరోజు కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుందని తెలిసి చిరు సత్కారం చేద్దామని ఇక్కడ రావటం జరిగింది. ఇప్పుడు వారికి చిరు సత్కారం. నమస్కారం. మొట్టమొదటిగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఈరోజు మనం ఇక్కడ భద్రాద్రి స్వరాంజలి వారి మనకి ప్రియమైన ఇష్టమైన బాలగంధర్వుడు, మనతో భారతదేశంలో నాకు తెలిసి ఆయన తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన పాట పాడిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 40,000 పాటలు పాడారు. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు ఆయన తన సొంత ఇంటిని ఒక స్కూల్కి ఇచ్చేశారు. ఇది ఒక్కటే చాలామందికి తెలుసు. కానీ ఆయన రెగ్యులర్గా చాలా ఫౌండేషన్స్కి డబ్బులు ఇచ్చేవాడు. చెన్నైలో చదువుకునే పిల్లలకి, ఎస్పెషలీ మ్యూజిక్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి, తిరుపతిలో మ్యూజిక్ చదివే పిల్లలకి ఆయన పేరిట ఒక ఫౌండేషన్ పెట్టి దాని నుంచి ధన సహాయం చేసేవాడు. సో తన వ్యక్తిగత జీవితంలో కూడా తను తెలుగుకి చాలా 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 అసలు మనం మాటలు లేవు ఆయన గురించి మనం చెప్పాలంటే. ఇంకోటి తనకి స్నేహితం ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఆ స్నేహితుడు తను మర్చిపోయినా కూడా తను పలకరించే మనస్తత్వం ఉన్నవాడు. తన స్నేహితం ఎలా ఉండాలి అంటే పాలు నీళ్లు కలిసిపోయేలా ఉండాలని ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా అర్థమైందా, తన పదవి అధికారం తన హోదా అన్నీ మర్చిపోయి కలిసేవాడు. నేను బాలసుబ్రహ్మణ్యం గారిని నా జీవితంలో 2 సార్లు కలవడం జరిగింది. నేను అసలు ఆయన చూడడం అంటే ఒక దేవుణ్ణి చూశాను అన్న భ్రమ కలిగింది. ఆయన పాడుతూ ఉంటే మనం ఈ లోకం నుంచి వేరే లోకానికి వెళ్ళిపోతాం. మనకి నిద్ర రాలేదనుకోండి ఆయన పాటలు వింటే చాలు. మన మనసు బాగాలేదనుకోండి ఆయన పాట వింటే చాలు. మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ఒక 4 ఆయన పాటలు విన్నామంటే మన మనస్తత్వం మారిపోతుంది. అలాంటి మనిషి 74 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు పాటలు పాడాడు, మనతో పాటే ఉంది. ఇంకొక నాకు తెలిసి ఒక 200 సంవత్సరాలు ఇప్పుడు ఘంటసాల గురించి ఇప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఈయన గురించి నాకు ఉన్న పరిజ్ఞానంలో ఇంకొక 200 సంవత్సరాలు ఈ పాటలు వింటూనే ఉంటాం. కాలేజీ రోజుల్లో విన్న పాటలతో అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని పాటలు, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని పాటలు, ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అనే మాట లేదు. ఈరోజు మనం ఏ పని చేసినా ఎక్కడ చేసినా ఆయన మనతో ఉంటున్నాడు. సో అలాంటి ఈ సభకి నన్ను పిలవడం అంటే నేను ఎంతో పుణ్యం చేసి నిజంగానే నేను అర్హున్నా అని నాకు అనిపించింది. ఎందుకంటే నా జీవితం దట్ దీస్ పీపుల్ విల్ గో దే. అన్నయ్య గారు కూడా నేను అది డిస్కస్ చేయలేదు. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ పీపుల్. వీ హ్యావ్ అవర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మిస్టర్ శివ నాయుడు. ఈజ్ యాక్చువల్లీ ఓనింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ సౌత్ ఆఫ్రికా. So this organization, a very big organization. మా లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ హరిని సోమశేఖర్ గారు ఉన్నారు, మా ప్రెస్ క్లబ్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. రాబోయే రోజుల్లో దిస్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు గ్రో ఫోర్వర్డ్. సో కైండ్లీ గివ్ యువర్ కోఆపరేషన్. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా లోకల్గా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, సూర్యనారాయణ మామ అయితే, సిద్ధులు గారు, అందరూ కూడా మీ సపోర్ట్ కనుక ఎక్స్టెండ్ చేస్తే దిస్ విల్ గో ఫోర్వర్డ్. రిగార్డింగ్ ఇది మనం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది పార్టిసిపెంట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపిటీషన్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ది 4 జడ్జెస్ ఆర్ ఆర్గనైజర్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ బిట్. ఇక బాలు గారి విషయానికి వస్తే ఫస్ట్ టైం ఇంద్రధనస్సు కృష్ణ గారి సినిమా, అందులో తలుపు మూసిన తలవాకిట్ని అనే ఒక పాట ఉంటుంది. అది విన్నప్పుడు ఎవరో ఈ వాయిస్ బాగుంది, ఈ మీనింగ్ బాగుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మై కనెక్షన్ విత్ బాలు గారు.
అక్కడి నుంచి మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్. పల్లవించవ నా గొంతులో అట్లా ఒకటే పాట అంటే అప్పుడు క్యాసెట్లు ఉండే, ముందు వెనక అదే చేయించుకొని. నా వైఫ్ కూడా ఉంది, తనకి ఎన్నెన్నో జన్మల బంధం ఆ సాంగ్ బాగా ఇష్టం. తను నాకు ప్రజెంట్ చేసింది ఒక 1 year క్యాసెట్ 2 వైపులు అదే సాంగ్, అదే విని చివరికి అందులో ఉన్న ప్రతి లిరిక్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ గో మ్యాడ్ ఆఫ్ బాల్. నేనే కాదు, there are several people. నేను మన చారీ గారికి పొద్దున ఫోన్ చేశాను, సార్ మీరు రండి, మీరు కాలేజీలో మీరు పాడిన లవ్ సాంగ్స్ అన్ని ఇక్కడ మా వాళ్ళు పాడతారు, మీరు రండి అని చెప్పాను. సో దట్ ఈస్ హౌ పీపుల్ గెట్ కనెక్టెడ్. అండ్ వీళ్ళందరూ కూడా అట్లాగే వచ్చారు. మా ఆనంద్ గారు వచ్చారు, హీ వాంట్స్ టు సింగ్ ఎ సాంగ్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. సో ఆయన చాలా గొప్ప సింగర్ అంట. భద్రాద్రి స్వరాంజలి తరపున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. బాలు గారు చనిపోయిన తర్వాత నేను మన పోకల్ శ్రీనివాస్ గారిని ముద్దుగా భద్రాచలం బాలు అని పిలుచుకుంటాను. ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి బాలు గారు చనిపోయారు, మనం ఒక కార్యక్రమం చేయాలండి అని చెప్పి నాకు చెప్పారు. చెప్పంగానే నేను కొంతమందికి కాల్ చేశాను. అందులో మన పట్టణ కార్యదర్శి, మాజీ పట్టణ సిపిఎం కార్యదర్శి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఇలాంటి ఒక కార్యక్రమం పెడుతున్నాం, మీరు ఒక 3rd ప్రైజ్ ఇవ్వాలి అనగానే ఆయన ఒప్పుకున్నారు. అట్లాగే రజనీ టాప్ రాము గారు 2nd ప్రైజ్, డాక్టర్ శ్రీధర్ వర్మ గారు 1st ప్రైజ్, అట్లాగే వాసు గారు అని చెప్పి టెక్స్పో వాసు గారు వారు 2nd ప్రైజ్, అట్లాగే మా మిత్రుడు మా లయన్స్ క్లబ్ మా ఫ్రెండ్ వాసు సిటీ టెక్స్టైల్స్ వాసు గారు 1 ప్రైజ్, భద్రాద్రి వాటర్ ప్లాంట్ వాళ్ళు 1 ప్రైజ్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు అన్నయ్య గారితో కూడా మాట్లాడి ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలి అని అంటే మనందరం కలిసి చేద్దాము అని చెప్పేసి ఆయన అంటం జరిగింది. మేము ఈ కార్యక్రమం పెట్టినప్పుడు వీ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 50 to 60, బట్ రూఫింగ్ వీ గోట్ అరౌండ్ 300-350 వీడియోస్ వచ్చినాయి. వీ గోట్ ఎ హెర్క్యులేనియస్ టాస్క్. మా మహేష్ గారు, పోకల్ శ్రీనివాస్ గారు, తాండ్ర బుజ్జి గారు, అట్లాగే వాణి, వీళ్ళు 4 కూర్చొని ఈ స్క్రీనింగ్ చేయడానికే ఇట్ టుక్ అట్లీస్ట్ 7 days. సో ఈ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళు ఒక 20 లిస్ట్ చేసినప్పుడు వాళ్ళు నా దగ్గర తీసుకొస్తే ఎవ్రీవన్ ఈజ్ అవుట్ స్టాండింగ్, చాలా బాగుంది. ఏం డెసిషన్ గీతాలు కానీ, ప్రేమ సంబంధించిన గీతాలు కానీ, విరహానికి సంబంధించిన గీతాలు కానీ, అనేకమైన ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే చిన్నప్పటి నుంచి అడుగులేసి దగ్గర నుంచి శ్మశానానికి చేరే వరకు కూడా ప్రతి సంఘటనకి సంబంధించిన పాటలన్నీ ఆయన పాడారు. ఆ మహానుభావుడు ఆయన పాటలు వింటే మనం ఎలా బతకాలో, ఎలాగా జీవించాలో, జీవితంలో ధన్యమేంటో, తప్పేంటో, రైట్ ఏంటో అన్నీ కూడా విమర్శ చేసి ప్రతి అక్షరం కూడా ఒత్తు తప్పు లేకుండా తెలుగుకి సంస్కారం తీర్చిదిద్ది ఎంతోమంది కళాకారులు పైకి తీసుకొచ్చి ఎంతోమంది పాటలు పాడే పిల్లల్ని ఇప్పుడు సార్ చెప్పారు బోడకాయ తీగా అలాంటి అనేకమైన కార్యక్రమాలు మనందరం చూస్తూ ఉంటాం. మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారు. ఘంటసాల గారి తర్వాత బాలు గారు ఇంత గొప్ప వ్యక్తి ఇలా అయిందని ఆయనకి మన భద్రాచలంలో ఏమాత్రం మనందరం కలిసి వారికి ఈ నివాళులు అర్పించడం చాలా మంచి కార్యక్రమం. అందరమే బాధపడుతూ ఉన్నాం. ఇంట్లో సొంత మనిషి పోతే ఎంత బాధపడతామో అంతకంటే ఎక్కువ మనందరం కూడా, మనమే కాదు ప్రపంచంలో అంతమంది బాధపడుతూ ఉంటాం. దీన్ని బట్టి నాలాంటి వాడు తెలుసుకునేది ఏంటంటే ఎన్నాళ్ళు బతికేమని కాదు, ఎలా బతికేమని ఇంపార్టెంట్. మనందరం కూడా అది ఆలోచించుకోవాలి. వాళ్ళు గారు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటో, చదువు ఏంటో, సంస్కారం ఏంటో మనందరికీ తెలియదు. కానీ కోట్లాది మంది అయ్యో మా బాలుగారు పోయారనే బాధపడే స్థితికి ఆయన ఎదిగి మనందరి హృదయాల్లో ఎప్పుడు కూడా నిత్యం ఆయన చనిపోయిన ప్రతిరోజు తెల్లారి లేస్తే ప్రతి హృదయంలో, ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో, ప్రతి దేవాలయంలో, ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రపంచం అంతా నిండి ఉన్న మన బాలుగారికి ఈ సందర్భంగా మనందరం కూడా ఈ నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావుడిని కన్నా మన భారతదేశం ఇంకా గొప్పది. అటువంటి భారతరత్నలో ఎన్ని మనం పురస్కారాలు ఆయనకి ఇచ్చినా, డాక్టరేట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనందరం ప్రపంచం మొత్తం అందించిన నివాళుల ముందు అవన్నీ తీసుకట్టే మనందరం కూడా ఎంతో ఓర్పుతో, మనస్ఫూర్తిగా, ఇష్టంతో ఆయనకి ఈ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాధాతప్త హృదయంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ
మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.